డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దివ్యాంగులకు మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ తెలిపారు. దివ్యాంగుల స్వయం సమర్థత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున జిల్లాల్లో మొత్తం 70 మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల 10వ తరగతి ఉత్తీర్ణత ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అర్హతలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ రోజున మనము ఆంధ్రప్రదేశ్ డిసేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం కింద ఈ రోజును మనము బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చైర్మన్ గారితో పాటు, నారాయణ స్వామి గారితో పాటు, అలాగే అధికార ప్రతినిధులతో పాటు పార్టీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఈ రోజు మనం ఇక్కడ వికలాంగులకి, వారికి చాలా మంది వరకు వికలాంగులకి వారికి వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సుమారు ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు 10th పాస్ సర్టిఫికేట్ తో పాటు వారికి కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ కూడా ఏజ్ క్రైటీరియా కూడా చూస్తూ అన్ని విధాలుగా వాళ్ళందరికీ ఆదుకోవడం జరిగింది. ఈ రోజు సభావేదిక ఈ రోజున అవన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరూ మాట్లాడుతూ అనేక కొన్ని సూచనలు కూడా వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. అన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అందరూ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని వికలాంగుల్ని మనము వారి చదువు నుంచి అన్ని విధంగా వారి కుటుంబంలోని ఎటువంటి ఆపద వచ్చినా సరే అన్ని విధంగా ఆదుకోవడం జరుగుతుంది. ఈ రోజు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నందు ఎస్కే ఓల్డేజ్ హోమ్, నా పేరు సూర్యకళ అండి. ఈరోజు అంబేద్కర్ భవనంలో వికలాంగులకి గవర్నమెంట్ వారు 3 చక్రాల పెట్రోల్ వాహనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు 70 మందికి ఇక్కడ వాహనాలు అందరికి స్పాన్సర్ చేయడం జరిగింది. దానివల్ల వికలాంగులందరూ చాలా సంతోషించుతున్నారు. అదే విధంగా నేను అమలాపురంలో ఓల్డేజ్ హోమ్, ఎస్కే ఓల్డేజ్ హోమ్ అని హోమ్ని నిర్వహిస్తున్నాను. నా దగ్గర 50 మంది వృద్ధులు ఉంటున్నారు. నాకు కూడా ఈ సందర్భంలో ఈ వెహికల్ బహుకరించడం జరిగింది. నేను మరింత మందికి వికలాంగులు అండ్ వృద్ధులకి ఇద్దరికి కూడా సర్వీసు చేయాలనే తపనతో నేను మరింత ముందుకు సాగాలని ఈ గవర్నమెంట్ వారు, డిపార్ట్మెంట్ వారు నాకు సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ రోజు మరి 70 ఈ ట్రైసైకిల్స్, ఈ మోటార్ సైకిల్స్ ఈ దివ్యాంగులకి పంపిణీ చేసే మహత్వమైన కార్యం మరి ఇవాళ అమలాపురంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు తదితర పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గా నా విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇన్వాలిడ్ క్యారేజ్ అన్నదానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవసరం అండి. అదేవిధంగా వాళ్ళకి ఇన్వాలిడ్ క్యారేజ్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ముందు లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. వీళ్ళకి ఇచ్చే వెసులుబాటు ఏంటంటే వీళ్ళు ఏ నెట్ సెంటర్కి వెళ్లకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, వీళ్ళ ఆధార్ కార్డు ఒకటి, అదేవిధంగా వీళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. అది కనుక చెప్పగలిగితే వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా నేరుగా స్లాట్ బుకింగ్ సర్వీస్ మా ఆఫీస్ నుంచే మేము చేస్తాం. అదేవిధంగా నెంబర్ కూడా ఇచ్చాను 9281607021. నాకు చేసిన తర్వాత ఎట్లా చేసుకోవాలో చెప్తాను.